నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యున్నత టెక్నాలజీతో చికిత్సలు చేస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్ తెలిపారు. ఈ అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇటీవల ఆసుపత్రిలో లంగ్ క్యాన్సర్, థైరాయిడ్, న్యూరోకు సంబంధించిన అరుదైన ఆపరేషన్లు విజయవంతం చేసి బాధితులకు ఉపశమనం కల్పించినట్టు డాక్టర్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి లక్ష్మీదేవిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ వందే మాతరం నినాదాలు చేశారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా, విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి మద్దతుగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. హైదరాబాద్లోని దమ్మాయిగూడ శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవపై పోలీసులు స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్కూల్ యాజమాన్య సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. స్కూల్లో స్టూడెంట్స్ మధ్య గొడవను మేనేజ్మెంట్ దాచిపెట్టినట్లు వెల్లడించారు. విషయాన్ని దాచిన ప్రిన్సిపల్ మనోజ్, వార్డెన్ బాబు, ఇన్ఛార్జి ఆకాష్లను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం ఎస్ఓటీ, నార్సింగ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రాయదుర్గం సమీపంలోని మధురానగర్ పోచమ్మ ఆలయం వద్ద మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు బీహార్కు చెందిన కృష్ణకుమార్ నుంచి 2.8 కిలోల గంజాయి, 6 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన బీహార్కు చెందిన కూలీలు రోషన్, అభిషేక్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు డ్రగ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని అడవిమల్లెల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకల బెడద తీవ్రంగా మారింది. గత రాత్రి విద్యార్థుల గదుల్లోకి ప్రవేశించిన ఎలుకలు నిద్రిస్తున్న విద్యార్థులను కొరికినట్లు బాలికలు తెలిపారు. భయాందోళనకు గురైన విద్యార్థినులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సమాచారంతో లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని నల్గొండలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 37 బైక్లు, మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి వాహనానికి అనుమతి పత్రం ఉండాలని పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, వారి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఉప్పల్ సిసిఎస్ బృందంతో కలిసి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. 2 నిందితుల నుంచి సుమారు 73 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి ఆభరణాలు, ఓ మోటార్ సైకిల్ను, 2 మొబైల్ ఫోన్లు, 3000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో 47కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని లైన్గడ్డ ప్రాంతంలో 1,43,00,000తో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో విద్యుత్ సౌకర్యం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి విద్యుత్ మీటర్లు సైతం ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కావాలంటే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి వైర్లపై కొండీలు వేసుకుని దవాఖానా నడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డిఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో 3 ఏళ్లలో 191 మంది మృతి చెందినట్లు గుర్తించారు. రికార్డులకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఆయన ఆసుపత్రిపై వస్తున్న వరుస ఫిర్యాదులు, అధిక బిల్లుల వసూలు చేస్తున్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేసిన వైద్యాధికారులు ఆసుపత్రి మొత్తం కలియ తిరిగారు. నిబంధనలు ఉల్లంఘించే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని 24 అద్దె దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. అద్దె ఒప్పందాలకు సంబంధించిన గడువు ముగిసినా దుకాణాలు ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు షాపులను క్లోజ్ చేశారు. దుకాణాలకు సంబంధించిన అద్దె ఒప్పందాలు 2024లోనే ముగిసిపోయినా ఇప్పటి వరకు దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి అబద్ధాలు చెప్పొద్దని హెచ్చరించారు. తనపై ఉన్న నమ్మకాన్ని నిరూపించుకోవడం కోసం ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం సభ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 3 సార్లు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినా అదే ప్రజలను పట్టించుకోకుండా ముఖం చాటేశారని చింతా ప్రభాకర్ ఆరోపించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో భారీగా గంజాయి పట్టుబడింది. తాండూరు రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్, ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ లో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులపై అధికారులు నిఘా పెట్టారు. తనిఖీలు నిర్వహించగా 4 సూట్ కేసుల్లో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. వికారాబాద్ లో వికలాంగులు నిరసనకు దిగారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో గిద్దె రాజేష్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పలువురు అధికారులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్రీ సురేష్ బత్తిని, హైదరాబాద్ చీఫ్ కమిషనర్ శ్రీమతి సునీత బిల్లా కుటుంబ సమేతంగా వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు అధికారులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమం అశ్వరావుపేటలో జరిగింది. బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ యాత్ర నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా విమర్శించారు. సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీ కార్యక్రమంతో ఢిల్లీకి తరలి వెళ్లి జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపడతామని షాబీర్ పాషా తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. సుజాతానగర్ మండలం కొత్త అంజనాపురంలో సుమారు 15 మంది కూలీలు పురుగుల మందు పిచికారీ చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కూలీలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కిసాన్ నగర్ కు చెందిన గూగులోతు శ్రీకాంత్ను ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. రాజకీయ ప్రతీకార దాడులు సంస్కృతికి ఆందోళనకరమని వినోద్ కుమార్ అన్నారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే హింసను ప్రేరేపించడం సరికాదని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మెరిడియన్ స్కూల్లో జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో జేసీ సెట్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా జేసీఐ ఇండియా జేసీ సెట్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. జెడ్పీహెచ్ఎస్ చెంగిచెర్ల మెరిడియన్ పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జేసీఐ ఇండియా తరపున మెడల్స్, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంగారెడ్డిలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తకరంగా మారింది. స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ లో అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ పరిశీలించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రామస్వామి గట్టు సమీపంలోని రాజీవ్ గృహ సముదాయాలను సందర్శించిన కలెక్టర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్, కమ్యూనిటీ హాల్, గ్రీనరీ, అంగన్వాడీ, ప్లే ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్, సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. గొట్టిపర్తి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలకు గొట్టిపర్తి భౌగోళికంగా అనుకూలంగా ఉందని తెలిపారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలంటే గొట్టిపర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.